మీకు అన్యాయం జరిగింది అంటున్నారు, పార్టీ మారే విషయాన్ని కూడా అంటే పునరాలోచిస్తున్నా అంటున్నారు. మరి ఏంటి సార్, అంటే మీరు ఇంత సీనియర్ నాయకుడు, మీరు మెజార్టీ గెలిచారు బాబు. ఒకటి, నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం తెలుసు బాబు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను నేను.